హరే కృష్ణ 108 శ్లోకాల యజ్ఞంలో భాగంగా 16వ శ్లోకం అంటే 2వ అధ్యాయం 46వ శ్లోకం. యావానర్ధ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఎలా చెప్తున్నారంటే, చిన్న కుంటలో వాటర్ ఉన్నది, సముద్రం వాటర్ ఉంది. చిన్న కుంటలో వాటర్ ఉన్నంతసేపు అడ్జస్ట్ అవుతావు. అదే సముద్రం అనుకోండి, స్నానానికి ఎంతసేపు చేసినా ఎంత ఈత కొట్టినా అదొక ఆహ్లాదం. కెరటాలు వచ్చి కొడతా ఉంటే కొన్ని గంటల పాటు దాని మీద ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అలాగా ఎస్పెషల్లీ స్టూడెంట్స్, నేను ఇంతటితో చాలు, నాకు ఈ 10th క్లాస్ చాలు, ఇంకా తర్వాత నేను చదవను, లేదా డిగ్రీ అయిపోయింది, బీటెక్లు అయిపోయినాయి, ఏదో ఒక సాఫ్ట్వేర్ నేర్చేసుకొని నేను ఉద్యోగానికి వెళ్ళిపోతాను. ఏమండి, ప్రతి ఫ్యాకల్టీలోనూ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఏది ఎలక్ట్రానిక్స్ ఏ బ్రాంచ్ తీసుకున్నా దానికి సంబంధించిన సాఫ్ట్వేర్లు కూడా ఉన్నాయి. ఈ సాఫ్ట్వేర్లు అనేవి బీటెక్ 4 ఏళ్ల మధ్యలోనే నేర్చేసుకుంటే బీటెక్ అయిపోయేసరికి జాబ్లోకి వెళ్ళచ్చు. అది కాదు, బీటెక్ అయిపోయిన తర్వాత షార్ట్ టర్మ్ కోర్స్. ప్రెషర్ వస్తుంది, ఇంట్లోంచి ప్రెషరు, బయట నుంచి ప్రెషర్, ఏం చేస్తున్నావురా బీటెక్ అయిపోయింది అనే మాటలు వస్తున్నాయి. సో ఆ ప్రెషర్కి షార్ట్ టర్మ్ కోర్సు, ఆ తర్వాత ఏ బీపీఓ సెంటర్, ఏ కాల్ సెంటర్స్. ఇది కాదండి, ఇది కాదు. శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నది, మీరు పెద్దగా ఆలోచించండి, ఆలోచించిన దాన్ని ఆచరించండి. ఆచరణలో పెట్టడం అనేది, ఒకప్పుడు 10th క్లాస్ అవ్వగానే టైపు, షార్ట్ హ్యాండ్ నేర్చుకునేవాళ్ళండి. ఆ తర్వాత ఇది ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ టైపింగ్ అయిపోయింది. డిగ్రీనా బీటెక్, బీటెక్లో జాయిన్ అయిపోతే గ్యారంటీగా ఇంజనీరింగ్ సెక్టర్లోకి వెళ్ళిపోతారు. అదే డిగ్రీలోకి వచ్చారనుకోండి, బీఏ, బీకామ్, బీఎస్సీలోకి వస్తే షార్ట్ హ్యాండ్ కంపల్సరీగా నేర్చుకుంటేనే గవర్నమెంట్ జాబ్. ఇలా ఉన్న పరిస్థితుల్లోంచి ఇప్పుడు ఆ కోర్సులు మాకు కనుమరుగైపోయినాయి, పక్కన పెట్టేద్దాం. సాఫ్ట్వేర్ అనేది కూడా డిగ్రీ అయ్యేదాకా మేము ఎంజాయ్ చేయాలి, మేము ఏదో సాధించాలి, మేము అక్కడ తిరగాలి, దానికి పేరెంట్స్ మీద కూడా ప్రెషర్ పెట్టి, నాకు బైక్ కొనిస్తావా లేదా, 1,50,000 2 లక్షలు పెట్టి బైక్ రండి ఇప్పుడు. అందుకే కదా యాక్సిడెంట్లు ఇవన్నీ కూడా ఎక్కువైపోతున్నాయి. అర్ధరాత్రుల దాకా తిరగడాలు, ఇవన్నీ అవసరమా చెప్పండి? కాదండి. ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ ప్రజెంట్ డే జనరేషన్కి ఇస్తున్నది సందేశం ఏంటంటే, మీరు ఆలోచించేది పెద్దగా ఆలోచించండి. ఆలోచన ఎలా ఉండాలి అంటే, లైఫ్ సెటిల్ అయిపోవాలి. మీకు మీ డిగ్రీ అయ్యేలోపు, బీటెక్ అయ్యేలోపు మీ లైఫ్ సెటిల్ అయిపోవాలి అన్నంతగా చెప్తున్నారు. దాన్ని ఆచరణలో పెడితే ఎంతో అద్భుతంగా ఉంటుంది. దానివల్ల మీకు ఆధ్యాత్మిక చింతన కూడా దోహదపడుతుంది. ధ్యానానికి ఉపక్రమిస్తారు, యోగాకి ఉపక్రమిస్తారు. ఇన్ని అడ్వాంటేజెస్ వదిలేసి బయట చిన్న చిన్న ఆనందాల కోసము టైం వేస్ట్ చేస్తున్నారు, మీ సమయాన్ని కూడా వెచ్చిస్తున్నారు. అది ఎంత దౌర్భాగ్య స్థితో అని శ్రీకృష్ణ పరమాత్మ హెచ్చరిస్తున్నారు ఈ శ్లోకం ద్వారా. హరే కృష్ణ.